నమస్తే సార్. నమస్తే సార్, నిజంగా మీరు ఇంతకు ముందు అసలు నేను జీరో నాలెడ్జ్ నుంచి ఉన్న నాకు అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనం 2 వీడియోస్ చేసాం సార్, బేసిక్ నాలెడ్జ్ గురించి, సెకండ్ స్టెప్. సో నిజంగా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. సో నేను 1 lakh ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో 1 lakh ఇన్వెస్ట్ చేస్తాను, బట్ నాకు డైలీ 1% ప్రాఫిట్ కావాలి. వస్తుందంటారా? ఇస్ ఇట్ పాసిబుల్? మీరు అంటే తెలిసి అడిగారు, తెలియక అడిగారు నాకు తెలియదు. కానీ చాలా మంది అంటుంటారు, నాకు కాల్స్ వస్తుంటాయి యూజర్స్ నుంచి కూడా, నాకు డైలీ 1% కావాలి, నేను ట్రైనింగ్ మీ దగ్గర తీసుకుంటాను అని. నాకు వాళ్ళ ఇన్నోసెన్స్ చూస్తే ఒక రకమైన ఏదో నేను ఒక 18 years బ్యాక్ 15 years బ్యాక్ ఎక్కడ ఉన్నామో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్నారేమో అనిపిస్తుంది. జస్ట్ మనం ఒక కాంపౌండ్ క్యాలిక్యులేటర్ తీసుకుందాం అండి. మీరు అన్నట్టు ఒకసారి 1 lakh ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ మీరు డైలీ 1% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ 20 years లో మీరు కనుక డైలీ 1% తీయగలిగితే మంత్లీ ట్రేడింగ్ డేస్ 20 ఉంటాయి అనమాట. సాటర్డే సండే హాలిడేస్ కాబట్టి ఎంత అమౌంట్ వస్తుందో మనం చూద్దాం క్యాలిక్యులేట్ చేసి. ఓకే, నేను కాంపౌండ్ క్యాలిక్యులేట్ తీసుకున్నాను అండ్ మంత్లీ డైలీ 1% అంటే మంత్లీ 20% అండి. అండ్ ఐ కెన్ డూ ఇట్ నెక్స్ట్ 25 years మనం ప్లాన్ చేస్తున్నాము. మంత్లీ కాంపౌండ్ చేస్తున్నాను. చేస్తే మీకు వచ్చే అమౌంట్ ఎంత అంటే చాలా పెద్ద అమౌంట్ వచ్చిందండి. ఐ కాంట్ రీడ్ ఇట్ ప్రాపర్ వే. మీరు అడుగుతుంది ఎంత అంటే యావరేజ్ మీద ప్రయాణం 791%. 791%. దట్స్ టూ మచ్ బిగ్ అండ్ ఇట్స్ నాట్ 700 crores అండి. ఈ అమౌంట్ లెక్కేసుకోవాలంటే నాకు బాగా పడుతుంది ఎన్ని నెంబర్స్ అని. బహుశా 5 lakhs కోటి సంథింగ్. యా 5 lakh crores సంథింగ్. నా క్యాలిక్యులేటర్ అదే చెప్తుంది సార్. మరి వస్తుందా నాకు? అది నేను అంటుంది. అట్లా అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ రావద్దండి డైలీ 1%. ఎందుకంటే నిఫ్టీ పర్ డే యావరేజ్ మీద పర్ డే 150 points మూవ్ అవుద్ది పర్ డే, అంటే 1%. నిఫ్టీ లోయెస్ట్ నుంచి హైయెస్ట్. అండ్ వీక్లీ 400 points మూవ్ అవుద్ది వీక్లీ. మంత్లీ 1000 points మూవ్ అవుద్ది నిఫ్టీ. స్టాక్స్ యావరేజ్ మీద ఒక యావరేజ్ మీద 4 to 5% అలా మూవ్ అవచ్చు, ప్లస్ ఆర్ మైనస్ పర్ మంత్. అందుకని డైలీ 1% అనేది టూ మచ్ ఎక్స్పెక్టేషన్. దాని బదులు ఒక రియలిస్టిక్ అప్రోచ్. ఓకే, మనం కన్సిస్టెన్సీగా డమ్మీ ట్రేడింగ్ లో ప్రాక్టీస్ చేసి బయటకు వస్తే మనకు ఐడియా వస్తుంది. బేసికల్ గా ట్రేడింగ్ లో ఏంటంటే 4 ట్రేడింగ్ స్టైల్స్ ఉంటాయి ట్రేడింగ్ లో. స్కాల్పింగ్ అంటే ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది మార్కెట్ విత్ ఇన్ ద మినిట్స్. ఎక్కువసేపు మీరు ఉండరు. ఓకే, మీరు ఎంటర్ అవుతారు, 0.3% రాగానే క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఎంటర్ అవుతారు, 0.3 రాగానే క్లోజ్ చేస్తారు. అంటే విత్ ఇన్ 5 minutes ఒక ట్రేడ్ క్లోజ్ చేస్తుంటారు. ఇన్ అండ్ అవుట్ ఇలా చేస్తుంటారు. వాళ్ళని స్కాల్పర్స్ అంటారు. అది హై రిస్క్ బట్ హై రివార్డ్ ప్రొఫెషన్. కొంతమంది ఎక్స్పర్ట్స్ చేయగలుగుతారు. అలాంటి వాళ్ళు ఈ మనీ తీసి ఉండొచ్చు, బట్ ఐ నెవర్ మెట్ ఎనీ పర్సన్ పర్సనల్లీ దిస్ కైండ్ ఆఫ్ రిటర్న్స్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో ఉన్న టెక్నాలజీ నాలెడ్జ్ నాసాతో పోల్చుకున్న హై ఎండ్ ఉంటుందండి డెఫినెట్ గా. ఎందుకంటే బిగ్ బ్రెయిన్స్ ఉంటాయి ఇక్కడ, హై ఎండ్ ఆల్గోరిథం సాఫ్ట్వేర్స్ ఉంటాయి ఈ ఏరియాలో, అండ్ అల్ట్రా రిచ్ పీపుల్స్ ఉంటారు ఇక్కడ, అండ్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేస్తుంటారు వాళ్ళు. సో అందుకని దే కెన్ మేనేజ్, బట్ ఇట్స్ వెరీ రేర్. ఎక్కువ మంది కామన్ గా పనికొచ్చే విషయాలు మనం మాట్లాడుకుంటే బెటర్. ఎందుకంటే ఇవి అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉండదు. దాని బదులు కంటిన్యూస్ గా కన్సిస్టెన్సీగా మంత్లీ ఒక 5% వచ్చేలాగా, మంత్లీ ఒక 5% వచ్చేలా ప్లాన్ చేసుకోవటం రియలిస్టిక్ అప్రోచ్. ఎక్కువ మంది మేనేజ్ చేయగల ఏరియా అది. ఎక్కువ మంది, నేను అంటుంది ఒకళ్ళిద్దరి కోసం నేను టార్గెట్ చేయట్లేదు, ఎక్కువ మంది మేనేజ్ చేసే ఏరియా. అలాంటి చూసాం అనుకోండి, మళ్ళీ అగైన్ మనం క్యాల్కులేట్ హిట్ చేద్దామండి, చూద్దామండి. నేను 1 lakh తీసుకున్నాను, మంత్లీ 5% పెట్టాను. ఐ కెన్ డూ ఇట్ నెక్స్ట్ 25 years. మంత్లీ కాంపౌండ్ చేస్తున్నాను. ఇది కూడా దగ్గర 22,000 crores చూపిస్తుందండి. బట్ గుర్తుపెట్టుకుని 25 years అంటే దీంట్లో 2 బేర్ మార్కెట్లు వస్తాయి. బేర్ మార్కెట్ మళ్ళీ 50% పడే ఛాన్స్ ఉంది. అందుకని మన రియలిస్టిక్ ఏంటంటే మనం 3 to 4 వస్తుంది అనుకోండి. నేను 3% పెట్టాను. అంటే ఇప్పుడు 1 lakh ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎంత రావచ్చు సార్? 1 lakh మంత్లీ 3% వస్తేనా నెక్స్ట్ 25 years కే 70 crores వస్తుంది. జస్ట్ 1 lakh గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ. బట్ ఎవ్రీ మంత్ ఉండాలి అది. మంత్లీ మీరు యావరేజ్ రిటర్న్స్ 3% తీస్తున్నారు. నాది యావరేజ్ రిటర్న్స్ 78% అండి పర్ మంత్ నాది. Okay, 78%. So yeah, anybody can do it. 3% anybody can do it. And I can give the promise to anybody. మీరు కనుక నిజంగా స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ కనుకోండి, మీ గ్రీడ్ కనుక కంట్రోల్లో ఉంటే
ఎస్ యూ కెన్ డూ ఇట్ 3%. పెద్ద ఇదే కదా, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ లో 20% వచ్చే ఛాన్స్ ఉంటారు అండ్ హియర్ 35%. చాలా మంది మ్యాచ్ అయ్యారు, దీన్ని ట్రై చేయొచ్చు. 3 to 5% ట్రై చేయొచ్చు. దానికి హైలీ ఎక్స్పర్టైజ్ కాంప్లెక్స్ ఆల్గోరిథం సాఫ్ట్వేర్స్ ఏం అవసరం లేదండి. సబ్జెక్ట్ పర్ఫెక్ట్ నేర్చుకోండి, డమ్మీ ట్రేడింగ్ చేసుకోండి మార్కెట్ లోకి వచ్చే ముందే. ఐ కెన్ గివ్ సమ్ పోర్టల్ నేమ్స్. moneybymoneycontrol.com. 1 crore వర్చువల్ మనీ దొరుకుతుంది అక్కడ. మీ నాలెడ్జ్ టెస్ట్ చేసుకోండి, నిజంగా నాకు అంత క్యాలిబర్ ఉందా లేదని. నేను చెప్తాం కాదు, మీకు డమ్మీ ట్రేడింగ్ రిజల్ట్ చెప్తే మీకు అంత క్యాలిబర్ ఉందా లేదని. తర్వాత tradingyou.com, దాంట్లో 1 lakh వర్చువల్ మనీ దొరికిందండి. అక్కడ వరకు మీ నాలెడ్జ్ టెస్ట్ చేసుకోవచ్చు. అలాగే metatrader4.com, దాంట్లో కాకపోతే పారెక్స్ బిట్ కాయిన్ ఇవి వస్తుంది, బట్ దాంట్లో కూడా టెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా కన్సిస్టెన్సీగా కంటిన్యూస్ గా మంత్లీ కనుక 3 to 5% సంపాదించగలుగుతుంది డమ్మీ ట్రేడింగ్ లో. నెక్స్ట్ 4-5 months కనుక మీరు చేయగలిగితే యు ఆర్ వెల్కమ్ టు ద రియల్ టైమ్ ట్రేడ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రై చేసుకోండి. దీన్ని మనం పొజిషనల్ ట్రేడింగ్స్ అంటాం. పొజిషనల్ ట్రేడింగ్ అంటే మనం ఒక అసెట్ కొంటాం, కొనేసి ఒక 3 to 5% వచ్చేంత వరకు ఉంటారు. ఇట్ మే టేక్ 1 month టైమ్, 2 months, 5 days టైం, డజంట్ మ్యాటర్. టార్గెట్ రాగానే క్లోజ్ చేస్తాము, ఇంకో ట్రేడ్ మూవ్ అవుతాం. అలా చేస్తే ఎస్ 3 to 5% మెజారిటీ పీపుల్ గోయింగ్ టు మేక్ దిస్ మనీ. డైలీ 1% అది హైలీ ఎక్స్పర్టైజ్ ఏరియా అండి. రియలిస్టిక్ గా యూట్యూబ్ వీడియోస్, ఫేస్బుక్ స్క్రీన్ షాట్స్ లో ఉంటే తప్ప రియల్ గా అలాంటి చాలా రేరెస్ట్ అనమాట. బట్ ఐ డోంట్ కంప్లైంట్ టు ద పీపుల్ హూ రియల్లీ మేడ్ ద మనీ. బట్ యూజువల్ గా ఎక్కువ మంది చేయలేరు ఆ పని. బేసికల్ గా స్టాక్ మార్కెట్ కి వస్తే లిటరలీ 95% పీపుల్స్ ఆర్ లూజ్ ద మనీ బై డిఫాల్ట్. ఎందుకంటే ఈ గేమ్ డిజైన్ చేసింది, మెయింటైన్ చేసింది మొత్తం కూడా పెద్ద ఇన్స్టిట్యూషనల్ మనీ. అంటే FIS, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 2000 మంది చాలా స్ట్రాంగ్ ఉంటారు ఇండియాలో. అలాగే DAS, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వాళ్ళు చాలా స్ట్రాంగ్. అంటే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ప్రొడక్ట్ ఫండ్స్ కావచ్చు, అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు, వీళ్ళు కంట్రోల్ చేస్తారు మార్కెట్ ని. రిటైల్ పోర్షన్ ఇండియాలో జస్ట్ 10% కూడా ఉండదు. 10% కంట్రోల్ చేయలేదు మార్కెట్ ని. అలాంటి వాళ్ళు అంత మనీ మేక్ చేయరు. పెద్ద బిగ్ మనీ అప్పుడు ఇన్వెస్ట్మెంట్ కలిగి ఉంటుంది. యాక్చువల్గా బిగ్ మనీ అంతా కూడా లాంగ్ టర్మ్ ఫోకస్ ఉంటుంది. అందుకని డైలీ 1% అంటే ఏ కంపెనీ కూడా ఇయర్లీ 20% నిన్న టీసీఎస్ రిజల్ట్ వచ్చిందండి. ఇట్ ఫ్లాట్ గ్రోత్, నో గ్రోత్. అందుకని అంటే జనరల్ గా విన్నాం, అంటే మిడిల్ క్లాస్ అంటే నార్మల్ స్టేజ్ నుంచి కోటీశ్వర్లు అవ్వాలి అంటే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ స్టాక్ మార్కెట్ లింకేజ్ కంపల్సరీ ఉండాలండి. ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలంటే. అంటే బియాండ్ ద స్టాక్ మార్కెట్ ఆల్సో రియల్ ఎస్టేట్ లో సంపాదించవచ్చు, అంటే కమోడిటీస్, గోల్డ్, సిల్వర్ సంపాదించుకోవచ్చు. బట్ ఇందులో ఉన్న లిక్విడిటీ అందులో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ల్యాండ్ కొనాలి లేదండి, నేను ల్యాండ్ కొనాలి అనుకోండి, మీరు ఎంతో 10 lakh పెట్టాలి. నా దగ్గర ఒకేసారి 10 lakh లేదండి. ఓకే, లేదా నాకు రేపు ఒక 10,000 కావాలి, 10 lakh కావాలి, లేదా ఒక 1 lakh కావాలి. రియల్ ఎస్టేట్ మీరు కొన్నప్పుడు చిన్న ఒక పీస్ లాగా అమ్మలేరు దాన్ని. లిక్విడిటీ ఓవర్ నైట్ లో అమ్మలేరు, ఓవర్ నైట్ కొనలేరు. అండ్ మీడియేటర్ రోల్ చాలా ఇదిగా ఉంటుంది దాంట్లో. గోల్డ్ కొన్నా దాని స్టోరేజ్ చాలా కష్టం. స్టాక్స్ అలా కాదు, చాలా సేఫ్టీగా ఉంటుంది. మీ పేరు మీదే ఉంటుంది, వేరే వాళ్ళ పేరు మీద ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు బై బటన్, సెల్ బటన్ నొక్కవచ్చు. వర్చువల్ గా ఇంటర్నెట్ తో కనెక్ట్ అయిన ఈ రోజుల్లో ఒక ఫిజికల్ లొకేషన్ లేకుండా ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేసుకునే బిజినెస్ ఇది. అంటే 30 రూపీస్ తో కూడా లోపలికి పోవచ్చు మార్కెట్ లో. ఒక GMR స్టాక్ కొనుక్కోవచ్చు. మీ దగ్గర మనీ అవసరం, అమ్మేసుకుని బయటకు రావచ్చు. సో స్టాక్ మార్కెట్ లిక్విడిటీ వైజ్, సెక్యూరిటీ వైజ్, టర్న్ ఓవర్ వైజ్ మీరు 100 కోట్లు పెట్టాలని సెకండ్ లో పెట్టచ్చు మా స్టాక్ మార్కెట్ లో. బయట తీసుకురావాలన్నా 100 కోట్లు బయట తీసుకురావచ్చు. ఎందుకంటే ఇది గ్లోబల్ స్టాక్ మార్కెట్ టర్న్ ఓవర్ పర్ డే ఈక్విటీ మార్కెట్ లోనే 50,000 crores ఉంటుందండి పర్ డే. అండ్ ఈక్విటీ డెరివేటివ్ లో అయితే 1,00,000 కోట్ల దాకా వచ్చిన రోజు కూడా ఉన్నాయి, ఒక సింగిల్ టర్న్ ఓవర్. అందుకని ఇది పెద్ద లిక్విడిటీ మెకానిజం. అందుకని మీరు ఈజీగా ఎంత డబ్బుని పెట్టగలుగుతారు. దాని గురించి అంటే మీరు ప్రొఫెషనల్ అయితే తప్ప ఇట్లా మంత్లీ 10% ఇలా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ప్రొఫెషనల్స్ అనుకోండి, వాళ్ళు ఇన్ అండ్ అవుట్ మార్కెట్ లో ఉంటారు కాబట్టి దేర్ ఎక్స్పెక్టైజ్. బేసికల్ ఏ ఇండస్ట్రీలో అయినా ఓవర్ పీరియడ్ ఆఫ్ మీరు ఎక్స్పెక్ట్ అవుతారు. నేను డాక్టర్ అనుకోండి, 5 years ఎడ్యుకేషన్, 1 year హౌస్ సర్జరీ, ఈక్వల్ టు ఆర్డినరీ డాక్టర్. ఇంకొక 5 years ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, నాకు కూడా స్కిల్ వస్తుంది. అంటే ఒక హైలీ ప్రొఫెషనల్ డాక్టర్ కావాలి అంటే 10 years టైం పడుతుంది. ఒక ట్రేడర్ కూడా అవ్వాలి అంటే ఇట్ టేక్ సమ్ టైమ్, నాట్ ఇమీడియట్లీ. 1 month కోర్స్ చేసుకున్నంత మాత్రం మీరు హైలీ ఎక్స్పర్ట్ అయి పాగొంటూ డబ్బులు సంపాదించి ఏం లేదండి ఇక్కడ. మీకు కనుక ఆ కసి ఉండి ఆ ప్యాషన్ కనుక ఉంటే, సబ్జెక్ట్ నేర్చుకొని కనుకుంటే, ఈ రోజు ఎన్విరాన్మెంట్ ఏంటంటే డమ్మీ ట్రేడింగ్ చాలా అవైలబిలిటీ ఉంది. ఒకప్పుడు లేవు అవన్నీ. ఓకే, ఎస్, ఎనీబడి కెన్ బి ప్రొఫెషనల్. ఆపడానికి మనం ఎవరండి, మీకు ఆ కసి ఉన్నప్పుడు. అందుకని ఎనీబడి కెన్ మేక్ ద మనీ, బట్ యూ ప్రూవ్ ఇట్ బిఫోర్ కమ్ టు ద స్టాక్ మార్కెట్. డమ్మీ ట్రేడింగ్ లో మీరు ప్రూవ్ చేసుకొని రండి.
డెఫినెట్లీ ఎనీబడి కెన్ మేక్ ద మనీ 5 to 10% పర్ మంత్. సార్ నాకు ఇంకొక డౌట్ ఉంది. ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేశాను, ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశాను అంటే లైఫ్ ఎప్పుడు గ్యారంటీ లేదు కదా. సో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఉండమో తెలియదు. సో ఫర్ సపోజ్ నేను చనిపోయాను, సో నెక్స్ట్ ఆ స్టాక్ మార్కెట్ ఎవరికి వెళ్తుంది? ఇది ఫైనాన్షియల్ లో ఎక్కడైనా సరే మీరు నామినీ మెన్షన్ చేస్తారండి. బ్యాంక్ లో మీరు మనీ పెట్టిన నామినీ పేరు రాస్తారు. స్టాక్ మార్కెట్ లో కూడా అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే మీరు నామినీ చేయొచ్చు. ఒకవేళ నామినీ ఎవరి పేరు పెట్టపోయినా సరే ఆటోమేటిక్ గా లీగల్ హెయిర్స్ వెళ్ళిపోతుంది, అది వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. ఓకే ఓకే. సో అంటే బ్యాంక్స్ లో వాటిలో ఎవరైతే నామినీ ఉన్నారో ఇక్కడ కూడా అంతే, స్టాక్ మార్కెట్ లో కూడా అంతే. స్టాక్ మార్కెట్ చాలా సెక్యూర్. ఇండియాలో స్టాక్ మార్కెట్ మొత్తాన్ని సెబీ వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. సో ఒక ప్రోటోకాల్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు అందరూ. అందుకని మీ అమౌంట్ ని మీ క్రెడెన్షియల్ తెలుస్తున్నారు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఆపరేట్ చేయలేరు. లీగల్ హెయిర్ వెళ్ళిపోతుంది, లీగల్ హెయిర్ వెళ్ళిపోతుంది అమౌంట్. నేను ఒకసారి టీవీలో నువ్వు చూసాను, ఒక అతను MRF లో పెట్టారండి ఫిజికల్ సేల్. అప్పట్లో, ఇప్పుడు కాదు, అప్పట్లో అతను 100 స్టాక్స్ కొన్నాడు. తర్వాత ఆ విషయం ఇంట్లో వాళ్ళకి ఎవరు చెప్పలేదు. ఒకసారి యాక్సిడెంటల్ గా ఓపెన్ చేస్తే లాకర్స్ అర్థమైంది ఏంటంటే కొన్ని షేర్స్ అగపడ్డాయి. ఈ రోజు దాని వర్త్ ఎంత అని చెప్పేసి CNBC వాళ్ళు కాల్ చేస్తున్నారు. 700 crores దాని వర్త్. సో డెఫినెట్ గా వాళ్ళ లీగల్ హెయిర్స్ క్లెయిమ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ లీగల్ గా వాళ్ళు. ఓకే ఓకే. సో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ లీగల్ హెయిర్స్. సో కంప్లీట్ సేఫ్ ఇది. స్టాక్ మార్కెట్ చాలా సెక్యూర్. వేరే వాళ్ళు హ్యాక్ చేసినా మీ డబ్బులు ఏం చేయలేరు, ఎందుకంటే వాళ్ళు బైసాల్ చేయగలుగుతారు. ఈ స్టాక్స్ లింక్ విత్ మీ బ్యాంక్ అకౌంట్ అనమాట. మీరు ఏ బ్యాంక్ ఇచ్చారో ఆ బ్యాంక్ మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది, వేరే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వవు. అందుకని మీ మనీ ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసినా మీ బ్యాంక్ అకౌంట్ కు వస్తుంది. పైగా స్టాక్ కొన్న ప్రతిసారి కూడా మీ SMS వస్తుంది, NSE నుంచి SMS వస్తుంది, బ్రోకర్ దగ్గర నుంచి SMS వస్తుంది, అండ్ డిమాట్ అకౌంట్ హోల్డర్ అంటే CDSL కావచ్చు, NSDLs వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు మెసేజ్ వస్తుంది. మీ మెయిల్ కి SMS వస్తుంది. ఇన్ని మెసేజ్లు వస్తాయి కాబట్టి వేరే వాళ్ళు హ్యాక్ చేయడాలు కానీ లేకపోతే వేరే వాళ్ళు మిస్యూజ్ చేయడం కానీ ఇంపాసిబుల్ అండి. అండ్ రీసెంట్ గా కార్వే స్కామ్ తర్వాత సెబీ వాళ్ళు చాలా టైట్ చేశారు. మీరు ఈవెన్ బ్రోకర్ కూడా ఎలాంటి ఆదరేషన్ ఉండదు మీ డిమాట్ అకౌంట్ మీద. మీ టీపిన్ అని సపరేట్ గా వస్తుందండి. అది పెట్టేంత వరకు, టీపిన్ మెన్షన్ చేసేంత వరకు కూడా మీరు స్టాక్స్ నమ్మలేరు, కొనలేరు. అందుకే ఫుల్ సెక్యూర్ సిస్టమ్ స్టాక్స్, చాలా సెక్యూర్ సిస్టమ్ అండి. వేరే వాటితో పోల్చుకుంటే, వేరే అసెట్స్ తో పోల్చుకుంటే. నేను రియల్ ఎస్టేట్ కొన్నాను, అది నిద్రపోతే నమ్మేయచ్చు. కోర్టుకి లేవంటే ఇయర్స్ పడుతుంది. స్టాక్స్ మార్కెట్ అలా కాదండి, అలాంటి కేసులు ఒక్కరు కూడా హిస్టారికల్ మీకు దొరకదు. అంటే మీరు చెప్తూ ఉంటే నాకు ఇంకా ఎన్నో డౌట్స్ వస్తున్నాయి. డెఫినెట్ గా సార్ మరో వీడియో ద్వారా ఖచ్చితంగా నాకున్నటువంటి ఇంకా మన వ్యూవర్స్ ఉన్నటువంటి ప్రతి డౌట్ ని కూడా మిమ్మల్ని అడిగి ఖచ్చితంగా తెలుసుకుంటాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా ఫ్రెండ్స్, నిజంగా కూడా ఎంతో మంచి ఇన్ఫర్మేషన్, మనకు తెలియని ఎన్నో విషయాలు స్టాక్ మార్కెట్ కి సంబంధించి మనకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.